వాస్తవంగా అది కాదు. నిజంగా కాకడ హారతి అనేది అత్యంత అద్భుతమైన హారతి. జోడోనియా కరాచరణి ठेविला माता परिसावी विनंती माझे पंढरीनाथ असो नसो भावालो तुझी आटाया कृपा दृष्टी पाहे मजकडे सद्गुरुराया अखंडिता सावे ऐसे वाटते पायी सांडूनी संकोच ठाव थोडासा देई उठा उठा श्री साईनाथ गुरु चरण कमल दावा आदि व्याधि भव तापवारुणी तारा जड जीव. ఎంత అద్భుతంగా ఉంటుందంటే శ్రావ్యంగా మధురంగా ఉంటుంది కాకడ హారతి. నిజంగా అద్భుతం. ఎందుకు అంటే ఈ సృష్టిని ఏలే పరబ్రహ్మముకు పలికే మేలు కొలుపు హారతే కాకడ హారతి. చూడండి, ఆయన మేలు కొలిపే భాగ్యం మనకి రావటం అంటే సామాన్యం కాదు. అటువంటి కాకడ హారతి ప్రభాతాష్టకం వస్తుంది. అందులో మనకి సామాన్యమైనది కాదు ప్రభాతాష్టకం. ప్రతినిత్యం ఎవరైతే ప్రభాతాష్టకాన్ని పఠిస్తారో ఆ 8 చరణాలను నిజంగానే ఆ రవిలాగానే తేజస్సుతో ప్రబలిపోతారు. ఎటువంటి ఆటంకాలనైనా ఎదుర్కోగలుగుతారు, ఎటువంటిదైనా తట్టుకోగలుగుతారు. అంత గొప్పది ప్రభాతాష్టకము. साई रहम नजर करना, बच्चों का पालन करना, बाबा रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहम नजर कर अब मोरे साई, तुम बिन नहीं मुझे माँ बाप भाई. रहम नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं ना जानू अल्लाह इलाही, रहम नजर करो. तुझे काय देव सावल्या मी काया तरियो, मीद बलिबटिक नाम्याची जान श्री हरी. ఉచ్చిష్ట తులా దేనే హి గోష్టనా బరియో. ఎంత అద్భుతంగా ఉంటుందండి, నిజంగా అద్భుతం అద్భుతం. మధ్యాహ్న హారతి అంటే కాకడ హారతిలో విశేషం ఏంటంటే, మనం 1 by 1 మరల వెళ్దాం విస్తృతంగా. కాకడ హారతిలో వెన్న పంచదార కలిపి నివేదన చేస్తారు బాబాకి. అందులో ఏం చేస్తారు, 5 ఒత్తులతో బాబాకి హారతిస్తారు. మధ్యాహ్న హారతిలో విశేషం ఉంది. మధ్యాహ్న హారతిలో ఏం చేస్తారు, మహానివేదన అనేది చేయటం జరుగుతుంది. మీరు బాగా గమనించినట్లయితే బాబా ఉన్నప్పుడు ఒక పూటే ఏకభుక్తం భూశయనం. ఎవరండి, సన్యాస జీవితం అయింది. నిత్యాగ్నిహోత్రుడు సమర్థ సద్గురు అయినటువంటి సాయిబాబా ఒక్కసారి గుండె మీద చేసుకొని సాయి సచ్చరిత్రను సరిగ్గా చదువుకొని ఒక్కసారి ఆయన గురించి అనలైజ్ చేయమనండి, గుండెలు అదిరిపోతాయి. నిత్యాగ్నిహోత్రుడు, ఏకభుక్తము, భూశయనము. చూడండి, పొలిమేర దాటల ఒక సన్యాసి ఎలా ఉండాలో, ఒక సన్యాస ఆశ్రమాన్ని ఎలా నడపాలో, ఒక సన్యాస జీవితాన్ని ఎలా గడపాలో
ఆచరించి చూపించాడు సాయిబాబా. ఒక్కసారి మనం పరికిస్తే, ఒక్కసారి పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది నిజంగా మనమందరం ఎంత అదృష్టవంతులమో. ఎంత అదృష్టవంతులమో. ఆయన మామూలుడు కాదండి. ఆయన ఎవరు? సాయి. అధ్యాయం 2లో చెప్పుకొచ్చాడు, నేనే జగన్మాతను, సృష్టి స్థితి లయకు కారకుడను నేనే. ఎంత బాగా చెప్పాడండి.